ఈల్స్ అనే ఈ స్నేక్ రోబోను నాసా అభివృద్ధి చేస్తోంది. దీన్ని భారతీయ మూలాలున్న ఇంజనీర్ రోహన్ టక్కర్ రూపొందించారు. ఈ రోబో ముఖ్యంగా శనిగ్రహం చుట్టూ ఉన్న ఎన్సెలడస్ అనే చంద్రునిపై పంపించడానికి రూపొందించారు. ఈ రోబో అక్కడ మంచు కింద ఉన్న సముద్రాల్లో జీవులు ఉన్నాయా లేదా అని పరిశోధన చేస్తుంది. ఈ రోబో ఎంతో చురుకుగా, బుద్ధిగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది మంచు, రాళ్ళు, గుహలు, నీటి లోపలికి కూడా ఈజీగా వెళ్ళగలదు. ఇది అక్కడ ఎన్సెలడస్ లోపలికి వెళ్ళి 3D మ్యాప్ని కూడా తయారు చేయగలదు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. 2030 తర్వాత ఈ స్నేక్ రోబోని ఎన్సెలడస్ మూన్ మీదకి పంపిస్తారు. అమెరికాలో ఓక్లహామాలో ఉన్న సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అని పిలిచే ఓ బ్రిడ్జ్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ బ్రిడ్జిపై 30 అంగుళాల వ్యాసంలో 13 ఇటుకలతో మూసి ఉన్న ఓ వృత్తం ఉంటుంది. అందులో నిల్చుని ఏదైనా మాట్లాడితే మీకు మాత్రమే మరింత బిగ్గరగా రీసౌండ్తో వినిపిస్తుంది. అలాగే మీరు ఆ వృత్తంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా అరిచినా కూడా 2 అడుగుల దూరంలో ఉన్న వారికి ఏమీ వినిపించదు. 1980లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో దాన్ని పునర్నిర్మించిన తర్వాత దానికి ప్రత్యేకత వచ్చింది. అప్పటి నుంచి ఎంతోమంది ఎన్ని పరిశోధనలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. అయితే చాలామంది శాస్త్రవేత్తల ప్రకారం ధ్వని చుట్టూ ఉన్న కాంక్రీట్ గోడలను తాకి తిరిగి ప్రతిధ్వనించడం వల్లే ఇలా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చేపలు తింటే శరీరానికి ఏ, డి, ఈ, కే విటమిన్లతో పాటు మంచి పోషకాలు కూడా లభిస్తాయి. అయితే ఓ చేపను తింటే పోషకాల సంగతి పక్కన పెడితే 36 గంటల పాటు మత్తులోనే ఉండి పీడకలలను అనుభవిస్తారట. అదే హలాజోనోజనిక్ చేప. మధ్యధర సముద్రం, ఆఫ్రికా తూర్పు తీరం వెంబడి ఎక్కువగా కనిపించే ఈ చేపలు శరీరంపై బంగారు రంగు గీతలతో అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని తింటే మాత్రం వాటిలో ఉండే డ్రగ్ మ్యాటర్ వల్ల మనిషికి 36 గంటల పాటు మత్తులో ఉండేలా చేస్తుందట. అయితే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పురాతన రోమన్ కాలంలో వీటిని ఔషధంగా తీసుకునేవారట. ఒకవేళ ఈ చేపలు ఇండియాలోనే దొరికితే మందుబాబులకి మందు కొనాల్సిన పని కూడా ఉండదు. వర్షం పడినప్పుడు మట్టి నుంచి వచ్చే సువాసన అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే అలాంటి సువాసన మరెప్పుడూ రాదు. కేవలం వర్షం పడిన తర్వాత మాత్రమే వస్తుంది. అయితే ఆ సువాసన వెనుక ఒక కెమిస్ట్రీ దాగుందని మీకు తెలుసా? నిజానికి ఆ సువాసన కేవలం మట్టి నుంచి మాత్రమే కాదు, మొక్కలు, ఉరుములు, వర్షం వల్ల కూడా వస్తుందట. తొలకరి వర్షం పడినప్పుడు మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా జియోస్మిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అలాగే వర్షానికి మొక్కల ఆకుల్లో ఉండే టాపిన్ అనే కర్బన సమ్మేళనాలు బయటికి వస్తాయి. ఇక ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు గాలి శుభ్రమవుతుంది. దీంతో ఓజోన్ వాసన స్పష్టంగా వస్తుంది. ఇలా ఈ 3 రకాల సువాసనలు వర్షం పడినప్పుడు గాలిలో కలిసి ఉంటాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న జనరల్ షెర్మాన్ అనే చెట్టు భూమిపై ఉన్న అతిపెద్ద సజీవ వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయసు 2000 ఏళ్లు దాటిందట. జెయింట్ ఫారెస్ట్ ఆఫ్ సెక్వోయా నేషనల్ పార్క్లో ఉన్న ఈ వృక్షం 25 అడుగుల వ్యాసంతో 1487 క్యూబిక్ మీటర్లు ఉంది. అంతేకాకుండా దీనికి చాలా పేర్లు పెట్టి తీసేశారు. ఎందుకంటే దీని వయసు ఏ 10 ఏళ్ళలో 100 ఏళ్ళలో కాదు కదా, తరానికి ఒక పేరు అనుకోండి. ఇప్పుడున్న ఈ జనరల్ షెర్మాన్ పేరు కూడా ఎన్నాళ్ళుంటుందో కూడా చెప్పలేం. చుట్టూ మేఘాలు, మధ్యలో ఓ కొండ. ఆ కొండపై ఉన్న 2 దేవాలయాలను శతాబ్దాలుగా అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తున్నారు. న్యూ గోల్డెన్ సమ్మిట్ లేదా రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ సమ్మిట్ అని పిలుచుకునే ఈ శిఖరంపై 2 దేవాలయాలున్నాయి. ఈ కొండ చైనాలో ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనంతో కప్పేసిన కొండలు ప్రకృతి ప్రేమికులను ఇక్కడికి రప్పిస్తాయి. టాంగ్ రాజవంశానికి చెందిన బౌద్ధులకు ఇది ఒక పవిత్ర స్థలం. ఈ ఆలయాల ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 2572 మీటర్లు ఉంటుంది. ఈ కొండపైకి వెళ్లాలంటే ఓ ఇరుకైన దారి నుంచి మెట్ల మార్గంలో వెళ్ళాలి. ఈ పర్వతాన్ని ఫాజింగ్ షాన్ లేదా మౌంట్ ఫాజింగ్గా 2 పేర్లతో పిలుస్తారు. అక్కడ ఉన్న బౌద్ధ పర్వతాల్లో ఇది అత్యంత ముఖ్యమైన 5వ పర్వతం. ఇటీవల దీనికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని చాలా విషయాలు ప్రకృతిలో దాగున్నాయి. వాటిలో యూరోప్లోని క్రొయేషియాకి చెందిన వేలిముద్ర ఆకారంలో ఉండే ఈ దీవి కూడా ఒకటి. అక్కడి స్థానికులు బాల్జనాక్ అని పిలిచే ఈ దీవి అక్కడ చుట్టుపక్కల దీవుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దీవి మొత్తం 3 అడుగుల గోడలతో ఒక పజిల్ ఆకారంలో నిర్మితమై ఉంటుంది. ఈ దీవిని ఆకాశం నుంచి చూస్తే అచ్చం మనిషి వేలిముద్ర ఆకారంలోనే ఉంటుంది. అందుకే దీన్ని ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ దీవిలో ఉన్న గోడలను
16, 17 శతాబ్దాల్లో నిర్మించారని భావిస్తున్నప్పటికీ ఈ గోడల నిర్మాణానికి గల కారణం ఇప్పటికి కూడా తెలియదు. అయితే కొన్ని వాదనలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. అవి ఏంటంటే ఈ దీవిని అంతరిక్షం నుంచి సులభంగా గుర్తించేందుకు ఏలియన్స్ నిర్మించారని, కాదు రైతులే వ్యవసాయం కోసం అలా గోడలు కట్టారనే వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ దీవిని ఇలా ఎందుకు మార్చారనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఫిన్లాండ్లోని ఒక హోటల్లో విచిత్రంగా ప్రొఫెషనల్ స్లీపర్స్ను నియమించుకుంటారు. ఆ హోటల్లో ఉన్న బెడ్లలో ప్రతిరోజు ఏదో ఒక బెడ్పై పడుకుని అవి సౌకర్యంగా ఉన్నాయా లేదా అని రిపోర్ట్ ఇవ్వడమే వీళ్ళ పని. అంతేకాకుండా వారికి లక్షల్లో జీతాలుంటాయి. బెడ్ల తయారీ సంస్థలు వీటి నాణ్యతను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ప్రొఫెషనల్ స్లీపర్స్ను నియమించుకుంటారు. క్యూలో గంటల తరబడి నిల్చోవడం ఎవరికైనా నచ్చదు. ఆరోగ్య సమస్యలున్న వారు, వయసు పైబడిన వారు, చిన్నపిల్లల తల్లులు లైన్లో నిల్చోవడం కష్టం. ఇలాంటి వారికి కూడా ప్రత్యామ్నాయం ఉంది. అదే లైన్ స్టాండర్. మీరు లైన్లో నిల్చోలేకపోతే మీకు బదులు వాళ్ళు నిల్చుంటారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఈ లైన్ స్టాండర్లు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ ఏవైనా ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు, కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ అయినప్పుడు వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ లైవ్ స్టాండర్స్ వారానికి సగటున 80,000 సంపాదిస్తూ ఉంటారు. దేవుళ్లకు గుడి కట్టడం చూసాం. తల్లిదండ్రులకు, అభిమాన క్రికెటర్లకు గుడి కట్టడం కూడా చూసాం. కానీ రాజస్థాన్లో జోధ్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో రాయల్ ఎన్ఫీల్డ్ గుడి ఉంది. కొత్త వాహనాలు ఎవరు కొనుక్కున్నా ఇక్కడికి వచ్చి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మొక్కుకుంటారు. ఈ గుడిని ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి గుర్తుగా నిర్మించారు. 30 ఏళ్ల క్రితం ఈయన బుల్లెట్పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి మరణించారట. దీంతో పోలీసులు ఆ బండిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారట. కానీ ఉదయం చూస్తే ఆ బైక్ ప్రమాద స్థలంలో కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మళ్ళీ ఆ బైక్ని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం, అది మళ్ళీ అక్కడికే వెళ్లి చేరడం జరుగుతోంది. దీంతో ఈ బైక్ని ఓం సింగ్ కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బండికి గుడి కట్టించి ఇప్పటికీ పూజలు నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.